నమస్కారం. మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్ ఫ్యాక్ట్షీట్ను ఒక నిపుణుడిలా ఎలా చదవాలి అనేది తెలుసుకుందాం. మొదటగా ఎక్స్పెన్స్ రేషియో. ఇది ఫండ్ నిర్వహణ కోసం ఏటా వసూలు చేసే రుసుము. డైరెక్ట్ ప్లాన్లలో ఇది తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది మీ రాబడిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. 2. ఏయుఎం. ఏ అంటే అసెట్స్, యు అంటే అండర్, ఎం అంటే మేనేజ్మెంట్. ఒక ఫండ్ కింద ఉన్న మొత్తం పెట్టుబడులు. ఇది ఒక ఫండ్ ఎంత పెద్దదో సూచిస్తుంది. 3. పోర్ట్ఫోలియో హోల్డింగ్స్. మీ ఫండ్ ఏ కంపెనీల షేర్లలో లేదా బాండ్లలో పెట్టుబడి పెట్టిందో ఈ విభాగం చూపిస్తుంది. టాప్ 10 కంపెనీల జాబితాను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ముఖ్యమైన మెట్రిక్స్ అంటే ఫండ్ పనితీరు ఎలా ఉంది అని చెప్పే గణాంకాలు గురించి తెలుసుకుందాం. మొదటగా బెంచ్మార్క్ అంటే ఏమిటి? ఒక బెంచ్మార్క్ అనేది మీ ఫండ్ పనితీరును పోల్చడానికి ఒక ప్రమాణం లేదా కొలమానం. ఉదాహరణకు, ఒక లార్జ్ గ్యాప్ ఫండ్ కోసం బెంచ్మార్క్గా నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ను ఉపయోగిస్తారు. ఫండ్ మేనేజర్ యొక్క లక్ష్యం ఈ బెంచ్మార్క్ కంటే మెరుగైన రాబడిని సాధించడం. 2. ఆల్ఫా. ఒక ఫండ్ మేనేజర్ తన నైపుణ్యంకో బెంచ్మార్క్ కంటే ఎంత ఎక్కువ రాబడిని సంపాదించారో చెప్పేదే ఆల్ఫా. ఉదాహరణకు, ఒక ఫండ్ యొక్క బెంచ్మార్క్ 10% రాబడిని ఇచ్చి ఫండ్ 12% రాబడిని సాధిస్తే ఆ ఫండ్ ఆల్ఫా +2%. పాజిటివ్ ఆల్ఫా అంటే ఫండ్ బెంచ్మార్క్ను అధిగమించిందని అర్థం. 3. బీటా. ఇది మార్కెట్తో పోలిస్తే ఒక ఫండ్ ఎంత హెచ్చుతగ్గులకు లోనవుతుందో తెలియచేస్తుంది. బీటా 1.2 అయితే మార్కెట్ 10% పెరిగితే ఈ ఫండ్ 12% పెరగవచ్చు. అదే మార్కెట్ 10% తగ్గితే ఇది 12% తగ్గవచ్చు. బీటా 1.0 కన్నా తక్కువ ఉంటే మార్కెట్ కంటే తక్కువ వోలటైల్ అని అర్థం. 4. షార్ప్ రేషియో. ఇది మీరు తీసుకున్న రిస్క్కు తగ్గట్టు ఎంత రాబడి పొందారో తెలియచేస్తుంది. కేవలం రాబడి మాత్రమే చూసి ఫండ్స్ను పోల్చడం సరికాదు. ఎక్కువ షార్ప్ రేషియో ఉంటే ఆ ఫండ్ తీసుకున్న రిస్క్కు మంచి రాబడిని ఇచ్చిందని అర్థం. ఈ విషయాలతో పాటు కొన్ని రెడ్ ఫ్లాగ్స్ గుర్తించడం కూడా ముఖ్యం. స్థిరంగా అండర్ పర్ఫార్మెన్స్. ఒక ఫండ్ చాలా కాలం పాటు దాని బెంచ్ మార్క్ను అధిగమించలేకపోతే అంటే నెగటివ్ ఆల్ఫా, దానిని నివారించడం మంచిది. ఫండ్ మేనేజర్ తరచుగా మారడం. ఇది ఫండ్ యొక్క పెట్టుబడి వ్యూహంలో అస్థిరతకు సంకేతం కావచ్చు. అధిక ఎక్స్పెన్స్ రేషియో. అదే రకమైన ఇతర ఫండ్స్తో పోలిస్తే ఒక ఫండ్కు ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటే మీ మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోవడం మరియు వాటిని ట్రాక్ చేయడం చాలా సులభం. తరువాతి ఎపిసోడ్లో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి గురించి చర్చిద్దాం. అప్పటి వరకు సంతోషంగా పెట్టుబడి పెట్టండి. ధన్యవాదాలు.